తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణలో ఉన్నటువంటి అపారమైనటువంటి సంపద ప్రజలకు అందాలన్నా, తెలంగాణ రాజకీయ వాటా ప్రతి కులానికి, ప్రతి వర్గానికి చెందాలన్నా, అట్టడుగు అణగారిన వర్గాలన్నీ కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే రాజకీయ వారసత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా రిటైర్మెంటు గౌరవంగా ఎన్నికల ద్వారానే ఇస్తేనే వాళ్ళు ఇంట్లో కూర్చోగలుగుతారు. ఒకరొకరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 30-40 సంవత్సరాల నుంచి తిన్నా కానీ అరగని తరతరాల ఆస్తిని కూడబెట్టుకున్నాక కూడా ఇంకా కూడా ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి రాజకీయాల పబ్బం గడుపుకుంటున్నటువంటి మాట వాస్తవమా కాదా? తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా మనకు రాజ్యాంగం నేర్పించినటువంటి ప్రజాస్వామ్యమా? కాబట్టి ఎవరైనా సరే ఒక్కసారి లేదా 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఆ తర్వాత వాళ్ళు శాశ్వతంగా రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాలనే విషయాన్ని కూడా మనందరం కూడా ఈ యొక్క పద్ధతిని తీసుకురాగలిగితే తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి పదంలోకి వెళ్తుంది.